హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారండి న్యాచురోపతి స్పెషలిస్ట్. ఆయన మరెవరో కాదు, డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందామండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. డాక్టర్ గారు, ఈ మధ్య కొంతమంది మనకి కామెంట్స్ తెలిపారు, అవైతే నేను అడిగేస్తున్నా. మరి ఇప్పుడు చిన్నపిల్లలు చాలా మందికి ఐసైట్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అని, ఐసైట్ అని, కోల్డ్ అండ్ కాఫ్, ఫీవర్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు కొంతమంది చిన్నపిల్లలు కాబట్టి చెప్పలేరు కదా ఎక్స్ప్రెస్ చేయడం. వాళ్ళకి ఫీవర్ వచ్చింది, ఇలాంటివన్నీ మనం ఎలా తెలుసుకోవాలి, వాళ్ళకి ఎలా హెల్ప్ఫుల్ అవ్వచ్చు మనం చెప్పే చిట్కాలు? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారంటే ఒక్కసారి మనకు సిజరీన్ అయిపోయింది, సిజరీన్ అయిపోయిన తర్వాత సపోజ్ వాళ్ళ వర్కింగ్ లేడీ అయితే ఒక 3 months వరకు డాక్టర్స్ రెస్ట్ చేయమని చెప్తారు. ఆ తర్వాత 3 months తర్వాత దే కెన్ గో టు ద డ్యూటీ అని చెప్తారు. సో ఆ 3 months వాళ్ళు ఏం చేస్తారు, పిల్లలకు ఫీడింగ్ చేస్తారు. 3 months తర్వాత ఫీడింగ్ ఆపేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కావాల్సిన ఆహారం సరిగా దొరకకుండా వాళ్ళ బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫిషియన్సీ స్టార్ట్ అయిపోతాయి. ఓకే, సో యాక్చువల్గా చూస్తే పిల్లలకు మినిమం 18 months ఒక మదర్ అయితే ఫీడ్ చేయాలి. ఓకే, 18 months ఫీడ్ చేయకుండా సపోజ్ ఇఫ్ యు ఆర్ ఫీడింగ్ ఫర్ జస్ట్ 3 months బికాస్ ఆఫ్ యువర్ జాబ్, బికాస్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ బికాస్ ఆఫ్ ద మనీ, ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్, నేను అనడం ఏంటంటే ఇట్స్ టోటలీ రాంగ్ అండ్ వీ షుడ్ నాట్ డూ దట్. ఓకే, మీ జాబ్ మీరు చేయండి, బట్ సైమల్టేనియస్లీ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బేబీకి మీరు చూడాల్సిన విషయం అది. ఓకే, సో మీరు ఫీడింగ్ ఎంత తొందరగా ఆపకుండా మీరు ఇన్ కేస్ సఫిషియంట్ ఫీడింగ్ ఇస్తే ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ బాగా ఇమ్యూనిటీ బాగా పెరుగుతాయి. అండ్ 18 months ఎబవ్ మీరు ఇచ్చారంటే ఫీడింగ్, దట్ మీన్స్ మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ అసలు మేజర్ ప్రాబ్లమ్స్ ఏమీ రాదు వాళ్ళకి. ఓకే, నార్మల్ కోల్డ్ అండ్ కాఫ్, ఫ్లూ రావడం దట్ ఈస్ కామన్ థింగ్స్. లేకపోతే నార్మల్గా వాళ్ళకు ఏ టైప్ మేజర్ ప్రాబ్లమ్స్ రాదు. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రకారంగా అయితే ఆస్మా, కొంతమందికి ఆస్మా వచ్చేస్తుంది. ఆస్మా అయితే కొంతమందికి జెనెటికల్లీ కూడా వస్తుంది. ఓకే, వాళ్ళ మదర్కు కానీ ఫాదర్కు కానీ ఎవరికైనా సరే ఆస్మా ఉంటే వాళ్ళకు రావడం అవకాశం. అంటే రిలేటివ్స్ లో ఎవరికైనా ఉన్నా, లేదంటే ఫోర్ ఫాదర్స్ లో ఉన్నా కూడా మనకి జెనెటికల్లీ రావచ్చు. ఎస్. సో ఇన్ కేస్ చిన్న పిల్లలకు ఎవరికైనా సరే ఆస్మా ఉంటే ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ మెడిసిన్. ఇట్స్ ఓన్లీ వన్ సింగిల్ మెడిసిన్. వాళ్ళకు పూర్తిగా తగ్గడం అవకాశం ఉంది, బట్ ఇట్ విల్ టేక్ 3 to 4 months. మనం అంతా తొందరగా తగ్గిపోతుందని అనుకోకూడదు. సో పూర్తిగా తగ్గిపోవాలంటే మనకు తర్వాత ఇంకో ఆస్మా అసలు రాకూడదు అంటే వన్ సింగిల్ మెడిసిన్ దే హ్యావ్ టు యూజ్ అండ్ ఇట్ విల్ బి క్లియర్ విత్ ఇన్ 4 to 5 months. దట్స్ ఆల్. కంప్లీట్ పూర్తిగా తగ్గడం అవకాశం ఉంది అన్నమాట. సార్, ఇప్పుడు పిల్లలకి ఐసైట్ అనేది కూడా కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఐసైట్ తగ్గడానికి అక్కడ కారణం ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మంది చిన్న పిల్లలకు నార్మల్గా మొబైల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు ఆడుకోవడానికి, టిక్ టాక్ చేయడానికి. ఓకే, లేకపోతే వాళ్ళకు ఏదో ఒక గేమ్ వాళ్ళకు పెట్టుకొని ఇచ్చేస్తున్నారు. ఇప్పుడున్న పిల్లలు తినిపించాలంటే వాళ్ళకి ఫోన్ ఇచ్చేయాలి, అందులో ఇంకేదైనా అడ్వర్టైజ్మెంట్ లాగానే ఏమైనా వస్తే చూస్తూ తింటున్నారు, ఫోన్ లాగేస్తే ఏడుస్తున్నారు. అండ్ ఆ టైప్ అలవాటు అయితే చాలా ఫాస్ట్గా వాళ్ళకు ఐసైట్ రావడం అవకాశం ఉంది. అనదర్ రీజన్ అక్కడ ఏముందంటే కొంతమందికి సపోజ్ పని ఉంది, వాళ్ళ పని చేస్తూ ఉంటారు. అరే మా అబ్బాయికి అమ్మాయికి ఎవరు చూస్తారని అనుకొని ఒక చోట్ల కూర్చోపెట్టేసి టీవీ ఆన్ చేస్తున్నారు. టీవీ ఆన్ చేసేసి టీవీ చూడమని చెప్తారు. వాళ్ళ టీవీ చూస్తే కూడా టీవీది రేడియేషన్ కానీ ఫోన్లో ఉన్న రేడియేషన్స్ కానీ చాలా హైలీ మన హ్యూమన్ బాడీలో ఎఫెక్ట్ అవుతుంది. మైండ్ బాగా వర్క్ అవ్వకుండా ఇంకా వాళ్ళ చిన్నపిల్లల స్టేజ్లే ఎక్కువ చేస్తారు. ఎస్, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు అక్కడ లైక్ మనకు నర్వస్ సిస్టమ్ అక్కడ డ్యామేజ్ అవుతుంది అండ్ దానివల్ల వాళ్ళకు ఐసైట్ కూడా రావడం అవకాశం ఉంది. అండ్ ఐసైట్ వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా ఏమవుతుందంటే దే హ్యావ్ టు విజిట్ ఐ డాక్టర్. సో ఐ డాక్టర్ అప్పుడు కొంతమందికి ఐ డాక్టర్ ఏం చెప్తారంటే ఆపరేషన్ చేయాలని చెప్తారు, కొంతమందికి ఏం చెప్తారంటే యూ హ్యావ్ టు యూజ్ ఎ స్పెక్ అని చెప్తారు. సో చిన్న పిల్లలు చిన్న ఏజ్లో కూడా వాళ్ళకు స్పెక్ వచ్చేస్తుంది ఇప్పుడు. సో దిస్ ఈజ్ ఎ మేజర్ ప్రాబ్లమ్. అండ్ నా ఒపీనియన్ ప్రకారంగా సపోజ్ ఇఫ్ యూ స్టాప్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ టైమ్ విత్ ద టీవీ ఆర్ ఎనీ సైడ్ ఆఫ్ రేడియేషన్ టెక్నాలజీ, దెన్ అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాబ్లమ్స్ మీకు చాలా ఫాస్ట్గా రికవరీ అవుతుంది. దట్ ఈజ్ వన్. ద సెకండ్ థింగ్, చిన్న పిల్లలకు ఇప్పుడు నార్మల్గా ఈ జంక్ ఫుడ్ కానీ ఇప్పుడు ప్రాసెస్ ఫుడ్ కానీ ఎక్కువ ఇవ్వకుండా కొంచెం ఫ్రూట్స్ తినడం మనం మొదలుపెట్టామనుకో, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ
తినడం మొదలు పెడితే, లేకపోతే క్యారెట్ హల్వా చేసి పెట్టండి. అండ్ ఇప్పుడు మునక్కాకుది కషాయం మనం తయారు చేసి దానిలో కొంచెం హనీ కలిపేసి డైలీ మీరు తాగిపియండి. మీకు మీకు ఉన్న చైల్డ్స్కు అందరికీ జనరల్గా వాళ్ళకి ఏమవుతుందంటే వితౌట్ ఎనీ మెడికేషన్ దే బికమ్ వెరీ వెరీ హెల్దీ. మునకాకులు అంతా ఏ విటమిన్ అంతా ఎక్కువ ఉంది అన్నమాట. సో ఏ విటమిన్ ఇస్ గుడ్ ఫర్ ద ఐస్. సో వాళ్ళకి బ్లైండ్నెస్ అనేది రాకుండా కొంచెం కంటి చూపు మెరుగవుతుంది అంటారు. బ్లైండ్నెస్ రాదు, అది తర్వాత విషయం. బట్ వాళ్ళకు ఏ ప్రాబ్లం రాదు, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. మునకాకు మాక్సిమం వాళ్ళకు ఇమ్యూనిటీ డెవలప్ చేస్తాయి. అండ్ ఐస్ కు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అని మనం చెప్పవచ్చు. దాంతో పాటు క్యారెట్ హల్వా వాళ్ళకి తినిపించచ్చు. ఫ్రూట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాళ్ళకు ఏ టైప్ ఫ్రూట్స్ ఇష్టం ఆ ఫ్రూట్స్ తినిపించాలి. దానిలో మినరల్స్ ఎక్కువ ఉంది కాబట్టి మినరల్స్ ఆర్ గుడ్ ఫర్ ద నర్వస్ సిస్టమ్. మినరల్స్ ఆర్ ద గుడ్ ఫర్ ద ఆప్టిక్ నర్వ్స్ ఇన్ ద ఐస్. సో ఫ్రూట్స్ తినిపిస్తే వాళ్ళకు నార్మల్గా ఐసైట్ కూడా తగ్గడం స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా? నార్మల్గా ఇట్ విల్ బికమ్ నార్మలైజ్. వాళ్ళకు పవర్ ఎంత ఉన్నా సరే కూడా అది మెల్లమెల్లగా వాళ్ళకు నార్మల్గా వాళ్ళకు నార్మలైజ్ అయిపోతాయి అన్నమాట. సార్ ఇంకొంతమంది ఎలా అంటే సార్ పిల్లలు ఇంకా సీజన్తో సంబంధం లేకుండానే ఎప్పుడు జలుబు దగ్గు ఇలాంటివి ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. దట్ ఈస్ రీకరెంట్ కోల్డ్ అండ్ కఫ్. దానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే మనం బాడీ కెమికలైజ్డ్ మెడిసిన్స్. ఇప్పుడు సపోజ్ ఒకరికి జ్వరం వచ్చింది, ఇమీడియట్లీ వాళ్ళ తల్లి ఏం చేస్తుందంటే ఇమీడియట్లీ ఒక పారాసిటమాల్ సిరప్ తీసుకొచ్చి ఒక 5 ml తాగిపిస్తుంది. ఓకే, సో పారాసిటమాల్ సిరప్ కానీ డోలో సిరప్ కానీ వాళ్ళు తీసుకొచ్చి తాగిపిస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ కెమికల్ రియాక్షన్ వల్ల వాళ్ళకు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో ఇమ్యూనిటీ తగ్గితే ఆటోమేటికలీ ఏమవుతుందంటే వాళ్ళకు రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతే దే కెనాట్ ఫేస్ ఆల్ దిస్. ఎనీ సైడ్ ఆఫ్ వైరస్ కమ్స్ ఇమీడియట్లీ అటాక్ విల్ టేక్ ప్లేస్. సో ఇమీడియట్లీ జలుపు రావడం, ఇమీడియట్లీ ఏదో ఒక జ్వరం రావడం, లేకపోతే ఇమీడియట్లీ వాళ్ళకు మోషన్స్ పట్టడం, ఇది అన్నీ జరుగుతుంది అన్నమాట. సో మనం ఏం చేయాలంటే మనకు డయట్లు కొంచెం మార్పు చేస్తే అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఓకే, అండ్ నాట్ ఓన్లీ ద డయట్. అక్కడ నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు ఆడుకోవడానికి పంపాలి. కనీసం 1 గంట అయినా వాళ్ళకు ఆడిపియాలి. ఇప్పుడు కొంతమంది మట్టిలో కూడా, ఇప్పుడు చిన్నప్పుడు ప్రతి ఒక్కరు మట్టిలో ఆడుకున్న వాళ్ళే. ఇప్పుడు డస్ట్ ఎలర్జీస్ వస్తాయని చెప్పి చాలా అపురూపంగా ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు అన్నట్టు పెంచుతున్నారు. అస్సలు కాదు. బికాస్ ద టెక్నికల్ రీజన్ ఐ టెల్ యూ, మనకు మట్టిలు ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్ వి టేక్స్ ప్లేస్ ఇన్ అవర్ బాడీ అండ్ దట్ ఈస్ కాల్ యాక్చువల్లీ దానిలో ఒక పెద్ద మెకానిజం ఉంది అన్నమాట. ఓకే, సో ఆ టైపు మెకానిజం ద్వారా మన బాడీలో ఒక టైప్ ఎలక్ట్రికల్ వైబ్రేషన్ టేక్స్ ప్లేస్. ఎస్, ఓకేనా? సో ఆ ఎలక్ట్రికల్ వైబ్రేషన్ ద్వారా ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న టెంపరేచర్ అక్కడ బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఓకే, టెంపరేచర్ ఎప్పుడైనా సరే బ్యాలెన్స్ అయితే యాసిడ్ బ్యాలెన్స్ కూడా మనకు పెరుగుతుంది. సో యాసిడ్ బ్యాలెన్స్ అయితే ఆటోమేటికలీ మన బాడీ బాగుంటుంది. ఓకే, సో దట్ ఈజ్ ఏ మ్యాగ్నెటిక్ వైబ్రేషన్ అన్నమాట. సో మట్టిలు ఒకరు ఆడితేనే మంచిదే. మట్టిలు యాక్చువల్లీ వితౌట్ చప్పల్ ఒకరు నడిస్తేనే మంచిదే. ఒకరు గ్రాస్ ఫీల్డ్ వితౌట్ చప్పల్ నడిస్తేనే మంచిదే. సో ఇది అన్ని మనము యాక్చువల్లీ ఈవెన్ పెద్దవాళ్ళు కూడా చేయాలి. పెద్దవాళ్ళు చేస్తే వాళ్ళకు సపోజ్ చాలా ఘోరమైన పెయిన్ ఉంది అనుకో, నీ జాయింట్ పెయిన్ కానీ లేకపోతే బాడీ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఉన్నా సరే ఆ మ్యాగ్నెటిక్ వైబ్రేషన్ ద్వారా వాళ్ళకు ఏమవుతుందంటే ఆటోమేటికలీ అక్కడ పెయిన్ తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. యా, సో వితౌట్ బేర్ ఫుట్గా మనం కొంచెంసేపు అయినా గ్రాస్ ఫీల్డ్లో తిరగాలి, లేకపోతే మట్టిలో అయినా మనం తిరగాలి. తిరిగితేనే అప్పుడు మాత్రం బాగుంటుంది. ఓకే, మనం వీ కెనాట్ మూవ్ హోల్ డే, బట్ అట్లీస్ట్ ఒక అర్ధగంట డైలీ బేసిస్లో ఒకరు మట్టిలో వితౌట్ ఎనీ చప్పల్ ఒకరు ఆడుకోవడం కానీ లేకపోతే ఒకరు తిరగడం కానీ స్టార్ట్ చేశారనుకో 100 to 100% వాళ్ళకు హెల్త్ బాగుంటుంది. అందుకే మీరు చూడండి, పీపుల్ హు ఆర్ ఇంటూ లేబర్ క్లాస్ పీపుల్, సో వాళ్ళకు రోజు పొలం పని అన్నీ ఉంటాయి. సో ఆ పొలం పని చేసిన వాళ్ళకు ఎక్కువగా వాళ్ళకు డిజీజెస్ రావు. అవునండి, నిజమే. ఓకే, సో దే ఆర్ వెరీ హెల్దీ. ఐ హావ్ సీన్ కొంతమంది నా దగ్గరికి వచ్చారు అట్ ద ఏజ్ ఆఫ్ 70 years 80 years ఆఫ్ ఏజ్లు వాళ్ళకు ఒక్క మెడిసిన్స్ లేదు. దే ఆర్ నాట్ యూజింగ్ ఎ సింగిల్ మెడిసిన్ అండ్ దే ఆర్ వెరీ హెల్దీ. ఈటింగ్ వెల్, స్లీపింగ్ వెల్, వాళ్ళ పని అన్నీ చేసుకుంటూనే ఉంటారు. సో ఎట్లా ఉంటుంది అనమాట. So the reason behind that is the only thing happens.
సో ఒకటైతే అర్థమైంది సార్, సాయిల్ Yeah. వల్ల నాట్ ఓన్లీ ప్లాంట్స్ ఆర్ హెల్తీ, ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో yes వెరీ yes హెల్తీ yes అంటారు. yes yes ఓకే, సూపర్ అండి, నిజంగా yes, చాలా మంచి yeah, ఇన్ఫర్మేషన్స్ ఇది చెప్తున్నారు. yeah. సో చూసారు కదండి, డాక్టర్ గారు చెప్పినట్టు మట్టిలో కాసేపు పిల్లల్ని ఆటలాడుకోమని చెప్పండి, అలా చేయడం వల్ల కూడా మనకి మంచి జరుగుతుంది. అండ్ డాక్టర్ గారు చెప్పినట్టు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే మాత్రం చక్కటి మెడిసిన్స్ వాడండి. అది కూడా బాగా ఫేమస్ ఉన్న డాక్టర్ ఎవరైతే ఉన్నారో కరెక్ట్ పర్సన్ అంటే మన ఎస్ఏ కుమార్ సార్ లాంటి వాళ్ళతో మాట్లాడి, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే, మీకు ఏదైనా డిసీజ్తో సఫర్ అవుతూ ఉంటే వెంటనే సార్తో మాట్లాడండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఇంకా మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. దాని ద్వారా అదే క్వశ్చన్స్ అన్ని సార్ని అయితే అడగడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.